పర్యావరణ హితమే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఎల్లమ్మ చెరువు మొత్తటి వద్ద మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ను బుధవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. యంత్రాలతో పని లేకుండా పూర్తిగా సోలార్ వాయు రహిత ట్యాంకు పిల్లర్స్ తదితర యూనిట్లతో ప్లాంట్ నిర్మితమైందని అన్నారు. మంగళవారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, ఇక కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ ప్లాంట్ ను పరిశీలించారు. బుధవారం రోజున మంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని తెలిపారు. మన హుస్నాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా CDMA నిధులతోటి పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని రేపు అనగా 2వ తారీఖు అక్టోబర్ నెలలో ప్రారంభించుకుంటున్నాం. మంత్రి గారి చేతుల మీద CDMA నిధులతోటి 1,20 లక్షలతోటి ఇక్కడ ఉద్యానవనాన్ని మనం నిర్మించుకున్నాము. ఇక్కడ మల వ్యర్థాలను కూడా శుద్ధి చేసి ఎరువుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా జంక్షన్లను కూడా అభివృద్ధి చేసుకునే విధంగా హుస్నాబాద్ పట్టణంలో జంక్షన్ల ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరుగుతుంది. హుస్నాబాద్ రోజు రోజుకు దినదిన అభివృద్ధిగా చెందుతున్న క్రమంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఎల్లమ్మ చెరువు కానివ్వండి, సుందరీకరణ కానివ్వండి, మరి ఇక్కడ FSTP ఉద్యానవనం కానివ్వండి, ఇలా జంక్షన్లు గాంధీ స్టాచ్యూను కూడా అక్కడ ఒక జంక్షన్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ జంక్షన్ కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా రేపు ఫౌండేషన్ వేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటాం. 10 లక్షల CDMA నిధులతో రేపు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి, అంటే మన గౌరవ బీసీ రవాణా శాఖ మంత్రులు గారిచే రేపు ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నటువంటి వెహికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం రేపు ప్రారంభోత్సవం సిద్ధంగా ఉంది. ఇటీ ప్లాంటు 1 ఎకరా విస్తీర్ణంలో 1,10,00,000 CDMA నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ ఈ కేంద్రంలో 10,000 మానవ వ్యర్థాలతో వ్యర్థాలను దీనిలో ఉపయోగించి దాని నుంచి 300 కేజీల పర్ డే 300 కేజీల వ్యర్థాలతోటి తయారైనటువంటి ఎరువు తయారవుతుంది. అదేవిధంగా 9,500 లీటర్ల నీరు మనకు ప్రొడక్ట్గా వస్తుంది, మంచి నీరు. దీనిలో ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ ఇంకా దేనికైనా అవసరాలకు ఉపయోగించుకునే విధంగా దాని నుంచి ఈ నీరు వస్తుంది. దాన్ని ఉపయోగించుకునేటట్టు అతి స్వచ్ఛమైన నీరు వస్తుంది. అదేవిధంగా 300 కేజీల ఎరువు కూడా తయారవుతుంది. మరి ఇంతటి మంచి ప్లాంట్ అంటే పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణ పరిశుభ్రతలో భాగంగా స్వచ్ఛ భారత్లో భాగంగా మనకు ఇది ఏర్పాటు చేసుకోగలిగింది. దీన్ని గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది మన హుస్నాబాద్లో ప్రారంభం చేసుకోవడం శుభ పరిమాణం. కేదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మేము ఇక్కడ హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు దగ్గర FSTP వెహికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే ప్లాంట్ని నిర్మించాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణంలో కానీ ఊర్లలో నుంచి వచ్చే సెప్టిక్ ట్యాంక్ వెహికల్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ మేము అన్లోడ్ చేసుకొని దానితోటి వివిధ రకాల పద్ధతిలో వాటర్ని వేరు చేసి ఆ ఎరువును వేరు చేసి ఎరువుగా తయారు చేసి మిగతా వాటర్ని ప్యూరిఫై చేసాము. దీని కెపాసిటీ వచ్చేసి 10,000 లీటర్లు. ప్రతిరోజు మేము 10,000 లీటర్లు కలెక్ట్ చేసుకొని దానితోటి 300 కేజీల ఎరువు తయారు చేసాము. అలాగే 9,500 లీటర్ల నీటిని శుద్ధి చేసి ఆ నీటిని మా ప్లాంట్లో పరిసరాల్లో గల చెట్లకు మరియు డివైడర్ల మధ్యలో చెట్లకు యూజ్ చేస్తాము. అలాగా ఎరువును కూడా రైతులకు అందజేస్తాము. దీని ముఖ్య ఉద్దేశం